రెండవ ముద్ర ఏమిటిది? ద్రావిణి లేదా విద్రావిణి, సర్వ విద్రావిణి అని అంటారు. శాస్త్రం ఈ రకంగా చెప్పడము జరిగింది. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ఈ విధంగా చెబుతుంది. మధ్యమే తర్జనీయుక్తే సరళే స్యాత్ తదా భవేత్ సర్వవిద్రావిణీ ముద్రా మోహయేత్ సచరాచరం. ముద్ర ఏ విధంగా వేయాలో చెప్పి ఆ ముద్రను వేస్తే కలిగే ఫలం కూడా చెబుతూ ఉన్నది శాస్త్రం. మోహయేత్ సచరాచరం. చూశారా, చరాచరములను మోహింపజేసేటువంటి శక్తి కలుగుతుంది. మరి ఏమిటా ముద్ర అని అంటే, మీరు నిన్న సర్వ సంక్షోభిని ముద్ర వేశారు. ముందు ఆ ముద్ర వేయాలి. వేయండి. చూడండి, మధ్యమే తర్జనీయుక్తే. సర్వసంక్షోభినిలో తర్జని అంటే చూపుడు వేలు మాత్రమే నువ్వు దండంలా పెట్టావు. ఇప్పుడు ఏమంటున్నారంటే శాస్త్రం, మధ్యమే తర్జనీయుక్తే సరళే స్యాత్ తదా భవేత్ అంటే ఏం లేదు, ఈ మధ్యమ వేలును కూడా తీసుకొచ్చి కలపాలి. చూడండి, దీన్ని సర్వ విద్రావిణి ముద్ర అని అంటారు.